హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే లూలు మాల్ వెళ్ళామనమాట. అక్కడ మిస్టర్ డిఐవై ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయిపోయింది కదా! మిర్రర్ ₹950 మిర్రర్. సో, అసలు నిజంగా అది వర్తా కాదా అనేది కూడా మీకు నేను చెప్పేస్తా ఈ వీడియోలో. అసలు నిజంగా చిందరవందరగా ఉన్నాయండి. అంతలా లాగేసున్నారు అసల. మీకు చూస్తే మీకే అర్థమైపోద్ది. అండ్ ప్రొడక్ట్స్ మాత్రం డెడ్ చీప్‌గా ఉన్నాయి అసలు. చాలా తక్కువ ప్రైజెస్‌లో ఉన్నాయన్నమాట. నేను రూ. 180 మగ్ జూస్తే అది రూ. 80కే వచ్చేసిందనమాట. సో, అంత చీప్‌గున్నాయి. ఈ వీక్ అంతా తిరుగుతూనే ఉన్నాం యాక్చువల్‌గా. ఎందుకంటే, ఆ నెక్స్ట్ డే గూడా మళ్ళీ మా యానివర్సరీ ఉండిందనమాట. సో, అలా బయటికి వెళ్ళాము. కొన్ని కొన్ని షూట్ చేశాను. చెయ్యలేదు. బట్ ఈరోజు వ్లాగ్ అయితే ఎలాగైనా పెట్టాలని జెప్పి షూట్ చేశా. అండ్ ఈరోజే నాగ చైతన్య గారు గూడా వచ్చారనమాట లూలు మాల్‌కి. అక్కడ జ్యువెల్లరీ ఒకటి ఓపెనింగ్ ఉంటే వచ్చారనమాట. మూవీకైతే వెళ్తున్నాము. ఇదొచ్చేసి 'కనకరాజు' ఉంది గదా! కొరియన్ 'కనకరాజు' అది ఆ మూవీ చూసాము. మళ్ళీ నెక్స్ట్ డే 'జీడీ' చూసాము. ఇట్లా ఈ వీక్ అంతా కొంచెం ఇట్లా బిజీగానే ఉండింది. యాక్చువల్‌గా నేనైతే సురేష్ గారు ఉన్నారు గదా! సో, తనైతే నెల్లూరు కమీడియన్ అనమాట. సో, ఆయన ఈ హైట్స్‌కి రీచ్ అవ్వడం నాకు అసలు నిజంగా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది స్క్రీన్ మీద కనిపియగానే. ఇంకా ఫుల్ లెంత్ ఉంటే బావుండేది ఆయన ఇంకా అనిపిచ్చిందనమాట. మాకు తెలీదు. అంటే మాది నెల్లూరు గాబట్టి, మా నెల్లూరు వాళ్ళు అలా రాగానే హ్యాపీగా అనిపిచ్చింది. మీరిప్పుడు చూసారు గదా! నేను అక్కడి నుంచే నాగ చైతన్య గారిని చూసాననమాట. చాలా క్రౌడ్ ఉండింది. అండ్ కాన్సర్ట్ నడిచింది అక్కడంతా కూడా. సో, డే అయితే అలా ఉండింది. అమెజాన్ సేల్ అయితే ఇప్పుడు నడుస్తుంది కదా! ఆగస్ట్‌ది. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే సో, 12థ్ ఈ రోజుతో అయిపోతది. సో, గ్రాబ్ చేసుకోవాలంటే మాత్రం బ్యూటీ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫ్యాషన్ అన్నిట్లో కూడా మంచి మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే ఈ వింటర్ కేర్ తీసుకున్నాను. నివియా ఒకటి, లాక్మీ తీసుకున్నాను, ట్రెస్మే తీసుకున్నాను అండ్ అలాగే మమ్మా ఎర్త్ తీసుకున్నా. ఇవన్నీ కూడా వింటర్ కేర్ అనమాట. మనకి మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ అయితే సరిపోవు. మాకైతే ఎస్పెషల్‌గా ఈ 6 మంత్స్ నిజంగా ఎట్లుంటదంటే ఇంకా డీహైడ్రేట్ అయిపోద్దనమాట స్కిన్. సో, అందుకని నేను కంపల్సరీ అవైతే తీసుకుంటాను. అండ్ అలాగో స్వీటీ కూడా బానే యూజ్ చేస్తా ఉంది. అండ్ కేర్ అయితే చెప్తున్నాను. స్కిన్ కేర్. సో, అదొకటనమాట. లాక్మీ తీసుకున్నా అండ్ మమా ఎర్త్‌లో తీసుకున్నాను, నివియాలో తీసుకున్నాను. ఇవన్నీ మంచి ప్రొడక్ట్సే కాబట్టి నేను ర్యాండమ్‌గా యూజ్ చేసేవే ఇవి. సో, ఇంకోటేంటి అంటే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. మీరేదైతే యూజ్ చేస్తున్నారో వీటిల్లో ఏదన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలన్నా కూడా ట్రై ఇట్. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎక్కువ తిరుగుతా ఉండడం వల్ల ఇల్లయితే పెద్ద పట్టించుకోలేదనమాట ఈ మధ్య. అసలు ఈరోజే ఇంకా మొత్తం క్లీన్ చేయాలని జెప్పేసి కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేయాలని జెప్పి డిసైడ్ అయ్యాను. సో, కిచెన్ అయితే దారుణంగా ఉందనమాట ఇదిగోండి. అసలెంత దారుణంగుందో క్లీనింగ్ అయితే చెయ్యాలి. అండ్ ఇప్పుడే అనమాట ఏంటంటే అమావాస్య అండ్ అలాగే గుమ్మడికాయ కట్టాలి ఈరోజు కంపల్సరీ అని చెప్పారు కదా! సో, ఆ పనులు చేశాను. సో, ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేయాలి మొత్తము. అసలెందుకో లోపల ప్రశాంతంగానే లేదనమాట. అంటే క్లీన్‌గా లేకపోయేసరికి చూడండి ఎక్కడివక్కడ హడావిడిగా ఉంది. అస్సలు ఇంట్లోనే లేను. ప్రాపర్‌గా గూడా మేము ఇంట్లో లేము. బయటికెళ్తున్నాం, వస్తున్నాము, నైట్ అయిపోతా ఉంది. ఇంకా లేట్ అవ్వడము, ఇంక అట్లా అయిపోతా ఉందనమాట. సో, ఈరోజు ఈ పనులన్నీ చేశాను. అండ్ అలాగే దేవుడు సామాన్లున్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి నేనైతే. మళ్ళీ రేపు నాకు శుక్రవారం పూజకైతే ప్రాబ్లమ్ అయిపోద్ది. ఇంక అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే ఓ పనయిపోద్దనమాట. అండ్ అలాగే కొన్ని కొన్ని అడుగుతా ఉన్నారు గదా! థింగ్స్ ఇదిగోండి. నేను మిస్టర్ డిఏవై గురించి చెప్పా గదా! దాని మిర్రర్ గురించి చెప్తా మీకు. మిర్రర్ అన్నీ బాగా రావట్లేదంట అక్కడ. ఆహ్, లూలు మాల్‌లో అయితే మనకి ఆ బ్రాంచ్ ఉంది. ఇంకా చాలా వాటిల దగ్గర ఉన్నాయి ఆ బ్రాంచెస్. నేనైతే అక్కడికి వెళ్ళా కాబట్టి కనిపిచ్చింది. అసలది నిజమా కాదా? బావుందా లేదా? వర్తా కాదా? అని జెప్పేసి వెళ్ళా అనమాట. 950 మిర్రర్ 950 లాగే ఉంది నిజంగానే. అండ్ ఇంకోటేంటంటే కొంతమంది వీడియోస్ కూడా చూసా నేను. అది నేను జూసిన మిర్రరే నాకు భూతద్దంలా అనిపిచ్చింది. మరి అందరికి అలా అనిపిచ్చిందో లేదో అని కొన్ని వీడియోస్ చూస్తే దాంట్లో కొంతమంది అలాగే చెప్పారు. నిజంగానే భూతద్దంలా ఉంది. మేబీ కొన్ని మిర్రర్స్ బావున్నాయేమో మనకు తెలీదు. అది చెక్ చేసుకొని కొంచెం లాంగ్ వ్యూ, షార్ట్ వ్యూ అసలెట్లుంది, ఏంటి అనేది చూసుకొని తెచ్చుకోండి. అసలు ఈ కప్స్ అయితే నాకు అంత ఆఫర్ ఉందని తెలీదనమాట. చూడగానే నచ్చేసేసరికి తీసుకున్నా నేను. ఈ కప్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అసలు కలరే నాకు చాలా క్లాసీగా భలే అనిపించింది హోల్డర్స్. మేబీ దాంట్లో కన్నా కూడా రియల్‌గా బ్యూటీ చాలా బావుంది. రూ. 180 ఏమో ఉండిందనమాట ఇది.
180 ఉంటే 80 రూపీస్‌కి వచ్చేస్తుందనమాట. ఇంత ఆఫర్ ఉందేంట్రా అనుకున్నా. నేను మళ్ళీ అమెజాన్‌లో పెట్టాను కొన్ని మగ్స్. అవి వచ్చాక చూపిస్తా. ఒక్కోటి 160, 170 ఆ రేంజ్‌లో ఉన్నాయి. కాకపోతే లుక్ వైజ్ డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ చూద్దాము, వచ్చాక చూద్దాము. అండ్ ఇక్కడ నేను ఒక కప్ తీసుకున్నాను కదా అమెజాన్‌లో ఒకటి. మీకు పైన చూపిస్తా చూడండి. అదైతే నాకు 430 రూపీస్ ఏమో పడింది. ఈ మగ్ అనమాట. ఇది 430 రూపీస్ అయింది. అసలు కొన్ని అంటే మీషోలో అలా చూసినప్పుడేమో తక్కువున్నాయి. అంటే 200, 230 ఆ రేంజ్‌లో ఉంది. అదైతే నిజంగా చాలా యాస్థెటిక్‌గా ఉంటది. కలర్ కూడా చాలా బావుంటది. అండ్ ఇది అడిగారు చాలా మంది వీడియోలో చూసి అడుగుతున్నారు. ఇది సిరామిక్‌ది అనమాట. నేను ఐకియాలో తీసుకున్నా. యాక్చువల్‌గా అది పెట్ కేర్‌దనమాట. మనకి పప్పీస్ ఇంట్లో ఉంటాయి. క్యాట్ బౌల్ అది యాక్చువల్ నిజం చెప్పాలంటే. బట్ నేను మనకి క్యాట్ లేదు. మనమే క్యాట్స్ లాగా తినాలి ఇంక దాంట్లో అని సలాడ్స్‌కి ఈవెన్ నేను ఆటా పిండి కలుపుకోవడానికి బావుందనమాట. నాకైతే మంచిగా హెల్ప్ అవుతుంది. బట్ వెయిట్ ఉంది. అది మనకి ఐకియాలో ఉందండి. ఆ పీస్ ఒకటి 700 రూపీస్ పడతా ఉంది. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి చూపిస్తున్నా. ఇది ఈ బౌల్ అనమాట. స్మూత్ ఉంటది లోపల అసల. హెవీగా ఉంటది. అదే 700 అయింది ఈ బౌల్ నాకు. కానీ అసలు చాలా యూనిక్‌గా భలే అనిపించింది. ఇంకా చిన్నది కూడా ఉంది. దీని పక్కనే చిన్నది కూడా ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా అది. చాలా బాగుందనమాట. అండ్ ఇవి అన్నీ ఇంకా క్రాకరీ చెప్పాను కదా ఈ మధ్య ఇంక తీసుకోకూడదు అనుకుంటున్నా కానీ నచ్చి మళ్ళీ తీసుకుంటున్నా. ఇవి 3 సెట్స్ ఇవి అమెజాన్‌లో తీసుకున్నా. ఒక వీడియో పెడతా. ఇన్‌స్టా ఫాలో అవ్వండి. నేను ఇన్‌స్టా ఇక్కడ ఇస్తాను మీకు హ్యాండిల్ రాధా అర్జున్ రెడ్డి అని ఉంటది. ఇన్‌స్టాలో పెడుతున్నా వీడియోస్. మనకి లింక్ అనేది ఒకటి ఉంది కదా అఫిలియేట్‌ది. సో ఆ లింక్స్ పెడతా ఉంటాను అక్కడ. సో మీరు కావాలంటే అక్కడ చూడండి. ఎందుకంటే యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా అంత యాక్టివ్‌గా లేను నేను. ఇన్‌స్టాలోనే యాక్టివ్‌గా ఉంటున్నా. వ్లాగ్స్ పోస్ట్ చేసేటప్పుడు మాత్రం అలా వస్తున్నా అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఈ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇది క్లీన్ అయిపోతే నాకు ప్రశాంతంగా అనిపిస్తది. సో ఈ పని చేసేసుకుంటాను. మీతో మాట్లాడుతూ చేస్తా. మీరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. నా వ్లాగ్ పెట్టుకొని మీరు కూడా ఏదన్నా వర్క్ ఉంటే చేసుకుంటూ నా మాటలు వినండి సరిపోతుంది. ఓకేనా? Sitting in the basement apartment I rented with you, remembering the holiday party we had with the crew. Romeo was roaming the garden. Saturday was spent in a parking lot. Gave it all we got. It was so with you. Following the leader down 8th Street to get what we can. Crawl up the walls, make a few calls to the man. Promising the prominent